మొత్తానికి భారతీయ 2 వాషౌట్ అయిపోయింది. భారతీయ 2 వల్ల జరిగిన డ్యామేజ్ ఎంతో తేల్చుకునే పనిలో పడ్డారు నిర్మాతలు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే భారతీయుడు 3 రాకపై అనుమానాలు కమ్ముకుంటున్నాయి. కాకపోతే షూటింగ్ చాలా వరకు అయిపోయింది. ఒకవేళ షూటింగ్ కనుక మొదలెట్టకపోతే తప్పకుండా భారతీయ 2తోనే ఫుల్ స్టాప్ పెట్టొద్దురు. కానీ భారతీయ 2తో పాటుగా 3 తీసేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఆ సినిమాను బయటకు వదలాలి. పార్ట్ 2 చివరిలో 3లో ఏం జరిగిందన్న విషయాన్ని గ్లిమ్స్ రూపంలో చూపించారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే పార్ట్ 3లోనే మ్యాటర్ ఉందన్న విషయం అర్థమైంది. బయ్యర్లైనా ముందుకొస్తారా అనేది ఇంకా పెద్ద డౌట్. కానీ ఓ మార్గం ఉంది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో వదిలేయవచ్చు. భారతీయ 2 స్ట్రీమింగ్ హక్కులు నెట్ఫ్లిక్స్ తీసుకుంది. భారతీయుడు 3ని కూడా వాళ్ళకే ఎక్స్క్లూజివ్ ఇచ్చేస్తే మంచి రేటే గిట్టుబాటు అయ్యే ఛాన్స్ ఉంది. ఓ రకంగా థియేటర్లో విడుదల చేయడం కంటే నేరుగా ఓటీటీలో చూపించడమే భారతీయుడు 3 ముందున్న మంచి ఆప్షన్. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ ఈ విషయంపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది.